నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మూర్తి భవించిన ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. వాళ్ళకి కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే ఎల్బీ నగర్ నుంచి వెంకట శర్మ రాస్తున్నారు. నారదుడు త్రిలోక సంచారి ఎలా అయ్యాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నారదుడు త్రిలోక సంచారి. ఈ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి జర్నలిస్ట్ అని చెప్పుకోవాలి. లోకంలో ఉండే వార్తలన్నింటినీ కూడా సేకరించి ఎవరికి ఏ విధంగా అందజేయాలో వారికి ఆ విధంగా అందజేసి లోక సంక్షేమాన్ని కాంక్షించిన మహనీయుడు నారద మహర్షి. మొట్టమొదటి మీడియా సంస్థ కూడా నారదుడే అని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి, ఒక సంస్థ. ఆయన త్రిలోక సంచారి ఎలా అయ్యాడు అని ప్రశ్నించారు. నారద జన్మ వృత్తాంతాలు, నారదునకు సంబంధించినటువంటి అనేక విషయాలు పురాణాలలో, శ్రీమద్ రామాయణంలో కూడా పలుచోట్ల చెప్పబడి ఉన్నాయి. నిజానికి రామాయణం ప్రారంభ శ్లోకం కూడా తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ అంటూ నారద వర్ణనతో ఆరంభమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం నారదు త్రిలోక సంచారి ఎలా అయ్యాడు అంటే మట్టుకు బ్రహ్మవైవర్త పురాణంలో నారదుడు బ్రహ్మమానసపుత్రుడుగా అభివర్ణింపబడ్డాడు. ఆ నారదుడు లోకక్షేమాన్ని కాంక్షించినటువంటి వాడై తన తండ్రి చేత అవధూత చింతనతో కూడినటువంటి ఆలోచన జ్ఞాన సరళని పొంది వేదాంతంతో వైరాగ్య భావంతో తపశ్చర్యను ఆరంభించాడు. పరమేష్ఠి అనుగ్రహం వలన దక్షుడు, అతని భార్య, వారిద్దరూ కూడా సృష్టిని ఆరంభించారు. 9 సంతానాన్ని కలిగారు. కలిగిన ఆ 9 పుత్రులను కూడా నారద మహర్షి చేరదీసి వారికి ఇవ్వబడ్డటువంటి సృష్టి క్రమం ఆరంభం కొనసాగింపు కాకుండా సంతానాన్ని కనడం, సంసారం చేయడం, ఈ విధంగా ప్రజోత్పత్తికి ఉపయోగపడడం, ఇవన్నీ కూడా నరకహేతువులు. కైవల్యం శ్రేయస్కరం, వేదాంతం గొప్పది అంటూ ఆ 100 మంది కుమారులకు వేదాంతాన్ని బోధించాడు. వాళ్ళందరూ కూడా సన్యాస దీక్ష తీసుకున్నారు, తపశ్చర్యను ఆరంభించారు. ఇది గుర్తించినటువంటి దక్ష ప్రజాపతి మరలా ఒక 1000 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 1000 మందికి సృష్టిని కొనసాగించమని ఆదేశాన్ని ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా నారద మహర్షి చేరదీసి వారందరికీ కూడా వేదాంతాన్ని బోధించడంతో వారంతా కూడా సన్యాసం స్వీకరించారు. ఈ లోకక్షేమాన్ని పరోక్ష రూపంలో ఆరాధించడం మొదలుపెట్టారు. సంతానాభివృద్ధిని చేయడం లేదు. ఆగ్రహించిన దక్షుడు నారదుడిని పరమేష్ఠి ఆజ్ఞకు ధిక్కరించి నీవు ఈ విధంగా వ్యవహరిస్తున్నావు, పరమేష్ఠి ఈ ప్రపంచాన్ని కొనసాగించమని, సృష్టిక్రమాన్ని కొనసాగించమని నాకు ఇచ్చిన ఆదేశం మేరకు నేను ఈ విధంగా సంతానాన్ని కని వారిని మరీ సంతానం కనమని సృష్టి క్రమాన్ని కొనసాగించమని కోరితే నీవు విధానం కలిగించావు కనుక ఇక నుంచి నీవు త్రిలోక సంచారి అయ్యదవుగాక, ఎక్కడా ఒక్క నిమిషం కూడా నిలుచుండకుండా లోకాలన్నీ కూడా తిరిగేవాడు అయ్యదవుగాక అంటూ శపించాడు. అటు పిమ్మట నారదుడు వాయుదేవుడు ఇచ్చినటువంటి 1000 తంత్రులు గల తీగలు గల ఆ వీణను, మహతి అనే పేరు గల ఆ వీణను మెడలో ధరించి శ్రీమన్నారాయణ స్మరణం చేస్తూ లోకాలన్నింటినీ పరిభ్రమించడం ఈ విధంగా ఆరంభించాడు అంటూ వైవర్త పురాణం తెలియజేస్తుంది. ఇది కథ. సంక్షిప్తంగా చెప్పుకుంటే మట్టుకు నారదుడు మొట్టమొదటి జర్నలిస్టు, అలాగే లోకక్షేమాన్ని కాంక్షించినటువంటి వాడు అని చెప్పుకోవాలి. సింగపూర్ టౌన్షిప్ నుంచి శ్రవణ్ కుమార్ రాస్తున్నారు. త్రిజ్యేష్ఠ దోషం అంటే ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. త్రిజ్యేష్ఠ దోషం నక్షత్రాలలో ఆశ్లేష, జ్యేష్ఠ, మూల, రేవతి,
అశ్విని, మఘ ఈ నక్షత్రాలను చాలా తీవ్రమైనవి అంటూ ఆ శాస్త్రం వర్ణిస్తుంది. ఆశ్లేషాంత్యం మఘాత్పూర్వం జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం రేవతి అశ్వినియోర్మధ్యే గండదోష ఇతి తథాః. ఈ నక్షత్రాలలో, ఈ పాదాలలో, ఈ భాగాలలో జన్మించిన వారు గండదోష శాంతులను ఆచరింపజేసుకోవాలి అని చెబుతారు. ప్రశ్నలో త్రిజ్యేష్ఠ అన్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి వారిద్దరికీ కూడా జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ముహూర్తంలో కానీ వివాహం చేయకూడదు. ఆ విధంగా అయినట్లయితే అది త్రిజ్యేష్ఠ దోషము అంటూ ఉత్తర కాలామృతం తృతీయ బిందువులో సవివరంగా ఈ త్రిజ్యేష్ఠ విచారం అంతా కూడా చెప్పబడి ఉంది. శ్రవణ్ కుమార్ గారు ఉత్తర కాలామృతం అనే గ్రంథం తృతీయ బిందువును ఒక్కసారి పరిశీలించండి. 28వ 29వ శ్లోకం అనుకుంటాను సవివరంగా చెప్పబడి ఉంది. అట్లాగే ఈ త్రిజ్యేష్ఠ విచారంలో అన్నయ్య ఉన్నాడు, చెల్లాయి ఉంది. ఆ చెల్లాయి జ్యేష్ఠ పుత్రిక కాదు, కుమార్తె మాత్రమే. జ్యేష్ఠ శబ్దం ఎక్కడ వాడాలి అంటే ప్రథమ గర్భం, మొదటి గర్భంలో రూపం పొందుకున్నటువంటి ఆ శిశువు వారికి మాత్రమే జ్యేష్ఠ అన్న శబ్దాన్ని మనం ప్రయోగించాలి. ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ప్రథమ గర్భం జారిపోయి పతనమైపోయి రెండవసారి మళ్ళీ గర్భం ధరించి సంతానం కలిగితే వారు ప్రథమ కుమారుడే అవుతారు, కానీ జ్యేష్ఠత్వానికి ఆపాదించడానికి వీలు లేదు అని కూడా కాలామృతమే చెప్తుంది. ఏమైతేనేం జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠేచ దేవలం హంతి అంటూ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మరిదికి కీడును కలిగిస్తుంది అంటూ మరో మాట కూడా శాస్త్రం చెబుతుంది. జ్యేష్ఠ నక్షత్రము ఉగ్ర నక్షత్రము. ఈ నక్షత్రంలో 10 విభాగాలుగా చెప్పబడి ఉంది దోషాలన్నీ కూడా. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దోషాన్ని గుర్తించి ఆ దోష పరిహారాన్ని చేసుకోవచ్చు అని నిర్ణయ సింధు అనే గ్రంథం కూడా తెలియజేస్తుంది. నిర్ణయ సింధులో కూడా ద్వితీయ పరిచ్ఛేదంలోనే జ్యేష్ఠ నక్షత్ర దోషములు అంటూ సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఈనాటి కాలంలో ఇవన్నీ పెద్దగా పాటింపలేకపోయినా జ్యేష్ఠ నక్షత్రం అంటూ వచ్చినప్పుడు మాత్రం ఇదేదో ఉగ్ర నక్షత్రమే అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఆశ్లేషాంత్యం మఘాత్పూర్వం జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం అంటే వృశ్చికము ధనుస్సు ఈ రాశి సంధి, మీనము మేషము ఆ రాశుల సంధి, ఆశ్లేష అంటే కర్కాటకము సింహము ఈ రాశుల సంధి. ఈ సంధుల కాలాలు గండదోష సమయాలుగా చెప్పబడి ఉన్నాయి. ఇది సమాధానం. అంటే మరి ఇంత దోషభూయిష్టమైన మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పరిహారానికి ఏది చేస్తే బాగుంటుందంటారు? జ్యేష్ఠ నక్షత్ర దోషంలో జన్మించినటువంటి వారు సర్పశాంతి లేదా సర్పబలి ఇటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించుకోవచ్చును. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎటువంటి శాంతిని చేసుకోవాలో కూడా నిర్ణయ సింధు అలాగే శాంతి కమలాకరం అనే గ్రంథంలో లేదా బ్రహ్మకర్మ సముచ్చయం అనే గ్రంథంలో, గ్రంథాల పేరు మరి ఒకసారి చెప్తాను, 100 మంది వింటారు. బ్రహ్మకర్మ సముచ్చయం, శాంతి కమలాకరం ఈ 2 గ్రంథాలలో అనేక నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్ర శాంతులు, దోషాలకు శాంతులు సవివరంగా శాస్త్రోక్తంగా సప్రమాణపూర్వకంగా చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మకర్మ సముచ్చయం, శాంతి కమలాకరం వాటిని పరిశీలించండి, శాస్త్రోక్తంగా విధి విధానాలను తెలుసుకోండి, ఆచరించండి, లాభం పొందండి. ఇది సమాధానం. హిమాయత్ నగర్ నుంచి విద్యార్థి రాస్తున్నారు, విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడా అని మీరు ప్రశ్నించారంటే కొంత మీకు విషయం తెలిసే ఉంటుంది. తినే ఉన్నాడు. సందేహం కలిగింది, ఏమిటి కుక్క మాంసం తిన్నాడా? సందేహాన్ని మా ముందు పెట్టారు. మహాభారతంలో ఈ విశేషం చెప్పబడి ఉంది. పురాణాలలో కూడా చాలా చోట్ల, శివపురాణంలో కూడా ఈ ప్రసక్తి వస్తుంది. ఆపత్కాలేతు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్ అంటూ పరాశర స్మృతి చెబుతుంది. ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ కథలలో విశ్వామిత్రుడు శునక మాంసం తిన్నట్లుగా అంటే కుక్క మాంసం తిన్నట్లుగా చెప్పబడి ఉంది. నిజమే. మహర్షి విశ్వామిత్రుడు
తీవ్రమైన తపశ్చర్యలో ఉన్నాడు. లోకమంతా కూడా దుర్భరమైన క్షామం సంభవించింది. తినడానికి ఎటువంటి పదార్థము లభించడం లేదు. శోష వచ్చింది. ప్రాణాలు పోయే పరిస్థితి ఆసన్నమైంది. అటువంటి దుర్భర సమయాలలో అన్నింటికంటే ముందు శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ముందుగా శరీరాన్ని రక్షించుకోవాలి. రక్షించుకున్న తర్వాత ఈ శరీరాన్ని వినియోగించి ధర్మాన్ని ఆచరించాలి. పరాశర స్మృతి ఇదే వాక్యాన్ని చెబుతుంది. కలవు పరాశర స్మృతి. ఈ కలియుగంలో పరాశర స్మృతి మనం పాటించాలి. ఆపత్కాలేతు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్. ఆపదలో దుర్భర భయంకర సమయాలలో శౌచాచారము శాస్త్రము అంటూ మనము పాటించకుండా ముందుగా దేహాన్ని రక్షించుకోవాలి. ఇది స్మృతి నిర్ణయం. విశ్వామిత్రుడు శోషతో బాధపడుతూ త్రుళ్ళి పడిపోతూ పోతూ ఉండగా ఒకచోట కొంతమంది మాంసము తింటూ ఉండగా చూచాడు. వారి దగ్గర ఆకలితో తాళలేక మీరేం తింటున్నారో మాకు పెట్టండి అంటూ అడిగాడు. ఒక భారత కథనే కాదండి, చాలా పురాణాలను అనేక కథలను పరిశీలించి ధర్మ నిర్ణయం చేసుకోవాలి. మనం తినేశాడు మేము తింటామంటే ఏం చెప్పలేము. కథలోకి వస్తాను. అతడు ఇది కుక్క మాంసం అండి అన్నాడు. పర్వాలేదండి, చనిపోయేటట్లుగా ఉంది నా పరిస్థితి, దేహం విడిచిపెట్టేట్టుగా ఉంది నా ప్రాణాలు అన్నాడు. వారు తినడానికి 1-2 మాంసపు పేశరములు ఖండములు ఇచ్చారు. అతడు వాటిని ఆరగించాడు. కొంచెం శక్తి వచ్చింది. శక్తి రావడంతో లేచి కూర్చున్నాడు. గబగబా నడవడం మొదలుపెట్టాడు. ఆ ఆహారం ఇచ్చిన వ్యక్తి పక్కనే ఉన్న సొరకాయ బుర్రలో నీరు కూడా అందించాడు. స్వామి నీరు కూడా తీసుకోండి అన్నాడు. విశ్వామిత్రుడు నీటిని వద్దు అంటూ నిరాకరించాడు. అదేమిటి స్వామి, ఆహారం తిన్నారు కానీ నీరు తీసుకోకపోవడం ఏమిటి అని అడగగా విశ్వామిత్రుడు అంటాడు, ఆహారం తీసుకున్న తర్వాత ఈ దేహానికి కొంత శక్తి వచ్చింది. ఈ శక్తిని వినియోగించి తిరిగి నేను ఆహార సముపార్జనకై జలాన్ని అన్వేషిస్తూ బయలుదేరాలి. ఇది ధర్మం చెబుతుంది. శరీరంలో శక్తి లేనప్పుడు, పడిపోయినప్పుడు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు స్వీకరించవలసిందే. కానీ శక్తి చేకూరింది కనుక ఇక నుంచి నేను నీ దగ్గర నీరు తీసుకున్నా నేను నా ధర్మం తప్పినట్లు అంటాడు. ధర్మం ఇంత సూక్ష్మంగా ఉంటుంది. ఆపత్కాలేతు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్ అనే ఆ పరాశర స్మృతుల వాక్యానికి ఉన్న నిజమైన అర్థం ఇది. ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓన్లీ అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో మినహాయింపు ఉంది, ఎక్కడో ఏదో ఎగ్జంప్షన్ ఉంది అని వాటన్నిటినీ పట్టుకువచ్చి నిత్యక్రియలలో ప్రతిరోజు కూడా మనం వీటిని ఆయన చేశాడు కాబట్టి మేము ఆయన విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేసేంత శక్తి గలవాడు, త్రిశంకు కోసం స్వర్గాన్నే నిర్మించి ఇచ్చేంత శక్తి గలవాడు, వశిష్ఠుడితో కూడా యుద్ధం చేసేంత శక్తి గలవాడు. అటువంటి వాడికి చెల్లింది. అది కూడా ధర్మ నిర్ణయంతో. ఇవన్నీ కూడా విద్యార్థి గారు తెలుసుకుందాం, ఆచరించే ప్రయత్నము చేద్దాం. ఇది సమాధానం. అయితే చాలా మంది కూడా కొన్ని సందర్భాలలో అవహేళన చేస్తుంటారు. అంటే ఆయనే తినగాలేంది మీకేంటి తినడానికి అని అంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భాలు ఆయన కాబట్టి తినగలిగాడు, ఆయన కాబట్టి హరించుకోగలిగాడు, ఆయన కాబట్టి మళ్ళీ తపశ్చర్య చేసి అనంతమైన శక్తిని పొందగలిగాడు. అది ఆయన మహానుభావులకే అది సాధ్యమవుతుంది. మానవులం కనుక అలుపులం కనుక మనకు ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి, దేహ ధర్మాన్ని అనుసరించి ఈ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పు. మారుతీనగర్ నుంచి అంజని రాస్తున్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది, స్థలం కొన్నాం, ఎందుకో కుదరటం లేదు, ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ రాస్తున్నారు. జాతక చక్రంలో ద్వితీయము, చతుర్థము, ఏకాదశము ఈ భావాలను పరిశీలన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చతుర్థము, ద్వితీయము ఈ రెండింటిలో కూడా ఇంటికి సంబంధించిన అనేక విశేషాంశాలు అందులో కనిపిస్తాయి. స్వక్షేత్రం ఉంది, స్థలం కొన్నారు, ఇల్లు కట్టుకోవడానికే ఇబ్బందిగా ఉంది. భూవరాహాణ్యుద్ధరణాయ అనే మహామంత్రాన్ని జపించండి. భూవరాహాణ్యుద్ధరణాయ ఈ మహామంత్రాన్ని జపించడంతో తప్పకుండా మీకు స్వగృహాన్ని నిర్మించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. శ్రీమన్నారాయణమూర్తి వరాహావతారాన్ని ధరించి ఏ విధంగా ఈ భూమిదేవిని ఆ సముద్రంలో నుంచి హిరణ్యాక్ష హస్తంలో నుంచి రక్షించాడో
అదేవిధంగా ఆ స్వామి అనుగ్రహంతో నేను ఈ భూఖండము పైన స్వగృహాన్ని నిర్మించుకోగలిగే శక్తిని ఆ స్వామి నాకు ప్రసాదించునుగాక అనే ప్రార్థనతో, ఆ భావనతో ఈ మహామంత్రాన్ని జపం చేయండి, మీ కోరిక నెరవేరుతుంది. ఇది సమాధానం. సికింద్రాబాద్ నుంచి హనుమంతరెడ్డి రాస్తున్నారు, మద్యపానం మంచిది కాదు అని పురాణాలలో ఉందా? దేవతలు మద్యం తాగుతారు కదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సమర్థించుకునేవాడు ఇలాగా మాట్లాడతారండి. ఒక చక్కని తాగుబోతూ నేను త్రాగేది నా కొరకు కాదు, లోకక్షేమం కొరకు అన్నాడుట. ఎందుకని అంటే నేను త్రాగడం వలన ప్రభుత్వానికి సుంకం చెల్లిస్తున్నాను, ఆ సుంకంతో రోడ్లు వేస్తున్నది ప్రభుత్వం. అలాగే నేను త్రాగడం వలన త్రాగి పారవేసిన ఆ సీసాలను ఏరుకొని అమ్ముకునే కొంతమంది వ్యక్తులకు నేను జీవనోపాధి కల్పిస్తున్నాను. ఆ విధంగా ఈ త్రాగే సీసాలను లారీలలో ఎత్తేవారికి, దించేవారికి, వాటిని అమ్మే వ్యాపారులకు, సీసాలలో ఉండే కార్క్ వాటిని సిద్ధం చేసేటటువంటి కార్మికులకు కూడా వేలాది మందికి నేను ఒక్కడిని నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారికి జీవనోపాధిని కలిగిస్తున్నాను అని సమర్థించుకున్నట్ట. వేదాలలో, శాస్త్రాలలో, ధర్మాలలో మద్యపానం నిషిద్ధము, అధర్మము అంటూ ఖచ్చితంగా చెప్పబడి ఉంది. అందుకోసమై ఒక చక్కని కథను కూడా మనం చెప్పుకుందాం. పూర్వము శుక్రాచార్యుడు రాక్షసుల కులగురువు బ్రాహ్మణుడు, అతని తండ్రి కవి. అలాగే ఆ దంపతులకు శుక్రాచార్యుడు జన్మించిన తర్వాత అనంతమైనటువంటి పాండిత్యంతో బ్రహ్మదేవునికే తపస్సు చేశాడు. అటు పిమ్మట పరమేశ్వరునికే తపస్సు చేశాడు. పరమేశ్వరుని అనుగ్రహం వలన సంజీవిని విద్య అనే విద్యని వరంగా పొందాడు. ఆ విద్యతో చనిపోయినటువంటి వారిని మళ్ళీ బ్రతికించవచ్చును, అది మృత సంజీవని విద్య. రాక్షసులకు ఈ విషయం తెలిసింది, గురువు గారిని అభినందించారు, దేవతలతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో చనిపోయిన రాక్షసులను ఎప్పటికప్పుడు శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో బ్రతికిస్తున్నాడు. ఈ విషయమంతా కూడా దేవతలకు తెలిసింది. దేవతలు తమ గురువైన బృహస్పతిని సమాలోచన చేశారు. బృహస్పతికి ఒక కుమారుడున్నాడు, అతని పేరు కచుడు. ఆ కచుడు మాయోపాయంతో శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేశాడు. శుక్రాచార్యుని గురువుగా స్వీకరించాడు. మృత సంజీవిని విద్యను అనుగ్రహించమని ప్రార్థించాడు. శుక్రాచార్యుడు ఆ ఒక్క విద్య తప్ప అన్ని విద్యలను కచుడికి బోధించాడు. ఈ కచుడు రోజు రోజుకు శుక్రాచార్యుని దగ్గరగా కావడం చూసి భరించలేనటువంటి కొంతమంది రాక్షసులు ఒకనాడు ఆ కచుడిని చంపి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుని చేత త్రావింపజేశారు. శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని త్రాగేశాడు. శుక్రాచార్యునకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దేవయాని. ఈ దేవయాని ఆ కచుడిని ప్రేమించింది. కచుడు కనిపించకపోవడంతో దేవయాని తన తండ్రి గారిని కచుడిని ఏ విధంగా అన్వేషించమని కోరింది. శుక్రాచార్యుడు దివ్య దృష్టితో పరికించాడు. కచుడు భస్మరూపంలో తన ఉదరంలో ఉన్నాడు అని గుర్తించాడు. చేసేది లేక తప్పనిసరి పరిస్థితులలో శుక్రాచార్యుడు కచునకు మృత సంజీవిని విద్యను బోధించి ఆ కచుడు మృత సంజీవిని విద్య ప్రభావం చేత బ్రతికి శుక్రాచార్యుడు ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తిరిగి తనకు గురువుగారు నేర్పించిన ఆ మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుని కూడా బ్రతికించాడు. అయితే ఇందువలన అతి రహస్యము, అతి గోప్యము అయినటువంటి మృత సంజీవిని విద్య కచునకు తెలిసిపోయింది. కచుని ద్వారా బృహస్పతికి లాభమైంది. అందువలన దేవతలందరూ కూడా లాభపడ్డారు. ఇదంతా కూడా అటుపిమ్మట గుర్తించిన శుక్రాచార్యుడు ఇక పైన బ్రాహ్మణులు, జ్ఞానాన్ని అన్వేషించేటటువంటి వారు, బుద్ధి వివేకము తెలుసుకోవాలి, పెంచుకోవాలి అనేటటువంటి వారు, విజ్ఞానవంతులు, వీళ్ళందరూ కూడా తెలిసి ఒకవేళ మద్యాన్ని స్వీకరిస్తే మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు, ఘోరమైన బ్రహ్మహత్యా పాతకాన్ని చేసిన వాళ్ళు అవుతారు అంటూ శపించాడు.
మద్యపానము ఇంతగా దూష్యము నింద్యము అని చెప్పబడింది. శ్రీమద్ రామాయణంలో కూడా తారాదేవి మద్యపానం చేసి రామలక్ష్మణుల సన్నిధానానికి ఇబ్బంది పడుతుంది. సుగ్రీవుడు లక్ష్మణస్వామి వారి సన్నిధానానికి రావడానికి ఇబ్బంది పడతాడు, బాగా త్రాగి ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణదేవర రామచంద్రమూర్తి మద్యపానం ఎంత భయంకరమైనదో కిష్కింధకాండలో చదవండి, సవివరంగా వ్రాశారు. కాబట్టి లోకక్షేమాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా మద్యపానము నింద్యము దూష్యము ఇవన్నీ కూడా శాస్త్రాలలో నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా నిషేధింపబడ్డాయి అని గుర్తుపెట్టుకోండి. అలాగే దేవతలు తీర్చుకుంటారు కదా అంటూ సమర్థించుకున్నాడు హనుమంతరెడ్డి గారు. దేవతలు స్వీకరించేది మనం తాగేటటువంటి మదిర సుర ఇవి కావండి, అవి అమృతము ఆరోగ్యాన్ని పెంపొందించే